తెలుగు హీరోలకి తెలుగు సమాజం గురించి అసలు పట్టదా? నిజం చెప్పాలంటే ఒక్క ఎన్టీ రామారావు తప్ప ఆ తర్వాత వచ్చినటువంటి ఏ హీరోలు కూడా సమాజం గురించి ఆలోచించకుండా వాళ్ళ స్వప్రయోజనాలు, వాళ్ళ జీవితాల గురించి ఆలోచించారు తప్ప ఎక్కడా కూడా సమాజం గురించి ఆలోచించినట్టు కనిపించదు. ఎవరైనా మనం మనుషులము మన కెరీర్‌లోనో మనం బ్రతకడానికి కోసమో స్టార్టింగ్ స్టేజ్‌లో ఖచ్చితంగా మన ప్రయత్నాలు మనం చేసుకుంటాం. కానీ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత సమాజానికి మనం ఏదన్నా చేయాలని కూడా ఆలోచిస్తాం. అలాంటి ధోరణిలో ఇతర భాషా చిత్రాల్లో ఉన్నటువంటి హీరోలకి, దర్శకులకు ఉండిందేమో గానీ తెలుగులో దాదాపు లేదనే చెప్పవచ్చు. ఎందుకంటే ఈళ్ళు సెంట్రల్ చెన్నైలో దిగిన తర్వాత నేరుగా స్టూడియోలకి వెళ్ళిపోయేసి అక్కడ ఉన్నటువంటి నిర్మాతల జేబుల్లోకి వెళ్ళిపోతారు దర్శకులైనా, హీరోలైనా. అదేవిధంగా ఎర్ర కండువా వేసుకొని వచ్చినటువంటి ప్రముఖులు కూడా స్టార్టింగ్‌లో విప్లవాలు, ఉపయోగాలు, ప్రజలు, అభివృద్ధి అంటూ ఏదో మాటలు చెప్పారు గానీ ఆడికెళ్ళిన తర్వాత వాళ్ళేసినటువంటి హోటల్స్‌లోకి బందీ అయిపోయి కమర్షియల్ కథలుగా కమ్యూనిస్ట్ కథలు కూడా మార్చుకున్నటువంటి చరిత్ర మన తెలుగు సినిమా పరిశ్రమలోనే ఉంది. నిజానికి కమ్యూనిస్ట్ భావజాలంలో అగ్రగణ్యులుగా ఉన్నటువంటి మన పరశురామ్ బ్రదర్స్ అయితే కమర్షియల్‌గా తెలుగు పరిశ్రమకి కొన్ని కోట్లు సంపాదించి పెట్టారు తప్ప పేదలకు సంబంధించి ఎలాంటి ప్రయత్నము చేయలేదు. ఏదో చలిచీమలు అన్నారు, 1, 2 చేసినారు కానీ నిజానికి అలాంటి ప్రయత్నాలు ఏమీ కూడా సజావుగాను, నిస్వార్థంగాను జరిగినట్టు లేదు. కృష్ణ గారు అదేవిధంగా రామారావు గారి, నాగేశ్వరరావు గారి బాటలోనే నడిచారు. ఆ తర్వాత ఇక శోభన్ బాబు అయితే అసలు సమాజం గురించి ఆయనకి ఏమీ తెలియదు. రియల్ ఎస్టేట్ వ్యాపారము, ఆయన ఆస్తులకు తప్ప సినిమాలకు సంబంధించి ఇద్దరు హీరోయిన్లు తప్ప సమాజం గురించి పట్టించుకున్నట్టు చరిత్రే లేదు. ఇక చిరంజీవి గారు వచ్చిందే చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు కాబట్టి నేను నిలబడుకుంటే సరిపోతుందంటూ ఆడున్నటువంటి అన్ని వర్గాలతో పోరాడి తను కెరీర్‌గా ఎదగడం చూసుకున్నాడు తప్ప ప్రజల గురించి చూడలేదు. అయితే ఇదంతా కూడా మనం చెడే చెప్తున్నాం, మంచి లేదా అంటే నాగేశ్వరరావు గారు చెడుగుండాల ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కృష్ణ గారు కూడా ప్రజారాజ్యం అని 1, 2 సినిమాలు చేశారు. ఇక చిరంజీవి గారైతే స్వయం కృషి అని, రుద్రవీణ అని అద్భుతమైన సినిమాలు తీశారు కానీ వీళ్ళకున్న ఇమేజ్ కారణంగా కమర్షియల్‌గా వర్కౌట్ కాలేదనే ఉద్దేశంతో కమర్షియల్ లేకపోతే మన మనుగడ ఎలా అని కనీసం కొంత ఆలోచన కూడా చేయకుండా దాన్ని పూర్తిగా విరమించుకున్నారు. వాళ్ళకు వచ్చే కోట్ల సంపాదనలో ₹1 వంతు సమాజ హితానికి సంబంధించి సినిమాలు చేయొచ్చు. కానీ ఆ సినిమాల్లో కూడా వీళ్ళే హీరోలుగా ఉండాలి, వీళ్ళ కథలనే ఉండాలనుకుంటే ఎట్లా? ఇప్పుడు తమిళ్‌లో ఉన్నాడు, ధనుష్ గారు ఉన్నారు. ఆయన చాలా కొత్త వాళ్ళకి, కొత్త ఆర్టిస్టులకి అవకాశాలు ఇచ్చి అద్భుతమైన సినిమాలు తీశాడు. ఇక బెట్రిమన్ గారు పూర్తిగా ఒక సమాజం యొక్క దృష్టి తప్ప వేరే కోణం లేకుండా కమర్షియల్ సినిమాలు కూడా అద్భుతంగా చేశాడు. ఇప్పుడు లేటెస్ట్‌గా పారంజిత్ అయితే పూర్తిగా దళిత సమాజం ఎలా ఉందనే దాని మీద సినిమాలు తీస్తున్నాడు. ఇక మనవాళ్ళు కేవలం క్యారవాన్‌లో కూర్చోవడము, రాజకీయాల మీద కాన్సంట్రేషన్ చేయడం తప్ప ప్రజలకు సంబంధించి ఎలాంటి సినిమాలు తీయలేకపోయారు. నిజానికి 100 ఏళ్ళు దాదాపు తెలుగు సినిమా పరిశ్రమలో జాతీయంగా ఒక్క అవార్డు వచ్చినటువంటి పూర్తి నిడివి సినిమా కూడా లేదు. శంకరాభరణానికి తప్ప ఇంక ఏనాదానికి దేశవ్యాప్తంగా కానీ, ప్రపంచవ్యాప్తంగా కానీ కనీసం తెలుగు భాష అనేది ఒకటి ఉందనే సంగతి కూడా గుర్తుపెట్టుకోలేనంత ఇదిగా కమర్షియల్ ఊపిలో ఇరుక్కుపోయినటువంటి తెలుగు సినిమాల దుస్థితి అది. లేకపోతే 70 ఏళ్ళు వచ్చేసినటువంటి హీరోలు కూడా ఇంకా మాస్ మసాలా సినిమాలు తీసుకుంటూ వెళ్ళటం అనేది తెలుగు సినిమా పరిశ్రమ దురదృష్టం. మిత్రులారా, హీరోలారా, దర్శకులారా, ఎప్పుడో డిస్ట్రిబ్యూటర్ల వ్యవస్థ ఉన్నప్పుడు ఒక పద్ధతి ఉన్నది. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ లేదు. సోషల్ మీడియా వచ్చింది, ఆన్లైన్ వచ్చింది, ఆహా ఓహో అంటూ మీడియాలు చాలా ఉన్నాయి. ఇక్కడ కమర్షియల్‌గా లేకుండా కూడా మీరు మంచి ప్రయోగాలు చేస్తే ఆదరించేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీ కోట్లు మీరు వెనకేసుకోండి, మీ కోర్టుకు సంబంధించిన సినిమాలు తీయండి. కానీ అక్కడక్కడ ఒక్కటి అలా అయినా సరే తెలుగు సినిమా ఉంది, తెలుగు జీవితం ఉందని అర్థం చేసుకొని మీరు సినిమాలు తీస్తే తెలుగు పరిశ్రమకు మీరు మేలు చేసిన వారు అవుతారు. మీ తర్వాత కూడా తెలుగు పరిశ్రమ మీ పేరు చెప్పుకుంటుంది. నెక్స్ట్ రాబోయే యువతరానికి కూడా మీరు ఒక మార్గదర్శకం అవుతారు తప్ప ఎంతసేపైనా పాన్ ఇండియా, పాన్ వరల్డ్ అనుకోకుండా పాన్ తెలుగు సొసైటీ అనే సినిమాలు తీసే రోజులు మీకు వస్తాయని ఆశిస్తూ థ్యాంక్ యూ. విశ్వ రివ్యూస్.